బాయ్. నమస్కారం. మీరేం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అనమాట. హ్మ్. ఇప్పుడు ఎలక్షన్‌లొస్తున్నాయి గదా! ఎలక్షన్ ఎవరేస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారు. ఎందుకంటారు? ఏంటికి ఆయన సంక్షేమ పథకాలు ఇది చేస్తా ఉంటాడు గదా! ఆ! దానికోసం అందరూ ఏస్తారు. లేడీసు ఆ! మొత్తం. మరి హ్మ్. మీకు సంక్షేమ పథకాలేమైనా వస్తున్నాయా? నాకు పెన్షన్ ఒకటే వస్తుంది అంతే. పెన్షన్ వస్తుంది. ఇంకేమి లేదు. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందబ్బా! బానే మీకు నచ్చిందా? మాకు నచ్చింది. ఆయన వచ్చినప్పటి నుంచి అదే మాకు. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ చేస్తా అంటున్నాడు. పథకాలు ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఇస్తా అని చెప్పినాడు గానీ ఇంతకుముందు మాది పెన్షన్ అంతా క్యాన్సిల్ చేసినాడు. ఆ! 2 ఏండ్లుగా. రాకముందు. ఆ! ఈ నాయకులు అంతా చేసిరి. మళ్ళీ ఈయనొచ్చినాక మాకు కంటిన్యూగా వస్తా ఉంది. మరి ఇక్కడ 3 పార్టీలు కలిసొస్తున్నాయి. దానివల్ల జగన్ గారికేమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏమీ లేదు. ఎట్లైనా ఆయన 99% ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తారంటారా? మరి పవన్ కళ్యాణ్, జగన్ గారిని ఆ! యాహ్! వాడు బొమ్మలో ఏసుకోవాల్సిందే. ఆడాల్సిందే అంతే ఇంకేమి లేదు. ఏం లేదు. మరి సిరిమిల గారు కాంగ్రెస్‌లో చేరారు. దానివల్ల ఎవరు? జగన్ ఎవరు? సిరిమిల. షర్మిలనా ఇంకా వాళ్ళన్నకు ఎన్నుపోటు పొడుస్తా ఉంది. ఆ! అదంతా అయ్యాక ఇది మగవాడిని అడ్డం తిప్పుకొని ఇదేమన్నా ఆ పొద్దు వాళ్ళ నాయన్ని చంపిరి అప్పుడు లేదంటున్న దానికి. ఆహా! ఆ! ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినాడు కదా! ఇప్పుడు వానితోనక తిరుగుతా ఉంది. చంద్రబాబుతో తిరుగుతున్నాడంటారు. ఆ! అది. వాళ్ళ నాయన్ని ఇది చేసే ఫ్యామిలీ ప్లేట్‌లో పోయినప్పుడు చంపేసిండ్రు కదా! అందరూ చేరి. ఆ బుద్ధి లేదు ఈ బిడ్డకు. ఏమి ఆడ ఎలక్షన్ ఈడొస్తా ఉండేది. తమాషా కదమ్మా! అదేలే ఆ! కరెక్టేలే. ఆయన పాపం మంచోడినే ఎత్తుకొని ఇది చేసాడు చంద్రబాబు నాయుడు చేసినాడు కదా! ఆ! ఇప్పుడు ఇదిగా ఉంటే ఎట్లా చెప్పు? వాడు ఆ డబ్బిస్తాడని వన పక్క చేరేది. హ్మ్. ఈ పొద్దు డబ్బిచ్చేస్తారు రేపటికి వాడే మెడతో కొడతాడు దాన్ని. ఇక చెప్పేది అంతేలే. జగన్ గారిని గెలిపిస్తారా? ఇస్తారా? మేము జగన్ గారికే ఓటేస్తాం. ఇంకెవరికేయము. మీకు ఎమ్మెల్యే ఎవరు? సునీల్ ఇప్పుడు. సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? సునీల్ కుమారే. ఇంతకుముందు గెలిపిస్తారా? గూడా ఉన్నాడు. ఇప్పుడు గూడా సునీల్ కుమారే. ఖచ్చితంగా గెలిపిస్తారు సునీల్ కుమార్ గారిని. ఖచ్చితంగా మేము వేసేది ఓటేస్తాం. వాళ్ళ అదృష్టం. మనం ఏం మాట్లాడేదానికి లే. నమస్తే. మీరేం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్. ఇప్పుడు ఎలక్షన్‌లొస్తున్నాయి గదా! ఈ ఎలక్షన్‌లో ఎవరేస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్. ఎందుకంటారు? హ్మ్. ఎందుకు? జగన్ మాకన్నీ చేశారు. మీకేం రైతు చేశారు? రైతు భరోసా వస్తుంది. అమ్మ ఒడి వచ్చింది. సున్నా వడ్డీ వచ్చింది. ఆసరా డబ్బులొచ్చినాయి. అన్నీ వస్తాంది మాకైతే. హ్మ్. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది మీకు? నచ్చింది మాకి. చాలా నచ్చిందా? చాలా నచ్చింది. మరి చంద్రబాబు వస్తే పథకాలు గాని, అభివృద్ధి గాని ఇంకా చేస్తా చేయడు. ఎందుకు? ఏం జేయడు. అప్పుడు మాకు సున్నా వడ్డీ ఏస్తామన్నారు డోక్రా మహిళలకి ఏయలేదు. ఆ! పసుపు, కుంకుమ కింద 10,000 ఇస్తామన్నారు. ఇచ్చినారు. మళ్ళీ 3,000 వాపస్ తీసుకున్నారు. ఆ! సున్నా వడ్డీ అస్సలు వేయనే లేదు వేస్తామని. ఆ! ఏమి రుణమాఫీ చేస్తామన్నారు. ఏమి జేయలేదు. ఆ! ఆ! ఈ జగన్ అయితే అన్నీ చెప్పిన పథకాలంతా అమలు మరి చేస్తన్నాడు. 3 పార్టీలు కలిసొస్తున్నాయి గదా! దానివల్ల జగన్ గారికేమైనా ఎఫెక్ట్ పడుతుందా? హ్మ్. 3 పార్టీలు ఎందురన్నా రాని ఆ! జగన్‌కైతే ఎఫెక్ట్ రాదు. రాదంటారు. మరి రాదు. షర్మిల గారు కాంగ్రెస్‌లో చేరారు. దానివల్ల జగన్ గారికేమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? రాదు. అంటే సొంత చెల్లెలు కదా! షర్మిల అయితే ఏం చేయలేదు. ఆమెకెవరన్నా నేర్పిచ్చి ఆమె అట్టా చేరుంటుందే గానీ, ఆమె అయితే ఏం చేయలేదు. హుహు. మరి ఈసారి మీకు ఎమ్మెల్యే ఎవరు? హ్మ్. ఎమ్మెల్యే సునీల్ కుమార్. సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? ఆ! ఓకే. మరి వైసీపీని గెలిపిస్తారా? ఆ! ఎన్ని సీట్లొస్తాయనుకుంటున్నారు వైసీపీకి? వస్తుంది. 150 హ్మ్. 175కి 150 పైనే రావచ్చు. హాయ్. నమస్తే. మీరేం చేస్తున్నారు? వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్‌లొస్తున్నాయి గదా! ఆ! ఎలక్షన్‌లో ఎవరేస్తే బాగుంది? చంద్రబాబు, జగన్ గారా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? ఆయనే రైతు భరోసా, ఆ! ఆసరా ఆ! రైతులకు బాగా మేలు చేస్తా ఉన్నాడు. ఆ! ఆ! మరి మీకేమైనా మేలు చేశారా? మాకు రైతు భరోసా పడతా ఉండేది. ఆ! మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉండాది. బాగుందా? బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? జమ్మని చూస్తున్నాడు ప్రజలకు. ఆ! హ్మ్. ఆరోగ్యశ్రీ పెట్టినాడు. అన్నీ పెట్టినాడు. హ్మ్. ఆ! మరి ఇప్పుడు ఎలక్షన్‌లొస్తున్నాయి గదా! ఎలక్షన్‌లో ఎవరొస్తారు? సునీల్ ఆ! ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వస్తది జగన్మోహన్ జ రెడ్డికి. మరి చంద్రబాబు వస్తే జగన్ కన్నా ఇంకా అభివృద్ధి గాని, పరిపాలన బాగా చేస్తా అంటున్నాడు. మీరు అదంతా వేస్ట్. వేస్ట్ అంటారా? వేస్ట్. ఎందుకంటారు? మొండ మోసుకొని పొడుస్తది 3 పార్టీలు వచ్చింది కాబట్టి. ఆ! ఇప్పుడు 3 పార్టీలు కలిసొస్తున్నాయి గదా! ఆ! దానివల్ల జగన్ గారికేమైనా ఏం ఎఫెక్ట్ ఉండదు. ఉండదంటారా? ఉండదు. ఎందుకంటారు? జగన్‌కే ఏస్తారు ఓట్లంతా జనాలు. జగనేడ పరపతి. మీకెందుకు అంత నమ్మకం ఈ జగన్ గారు? జగన్మోహన్ రెడ్డి చేస్తాడని నమ్మకం మాకు. మరి చెప్పిందంతా. షర్మిల గారు కాంగ్రెస్‌లో చేరారు. ఆ! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది. ఏం ఎఫెక్ట్ రాదు. ఏముండదంటారా? ఏముండదు. ఏ?
సొంత చెల్లెలు కదా! చల్లెలు అయితే అది ఒకప్పుడు, ఇప్పుడు ఏమి లేదు. ఏం ఆ! లేదు. అంతే. మరి జగన్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 170 వస్తాయా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎంఎస్ బాబు. ఎంఎస్ బాబు గారు ఎలా చేశారు? ఇంతవరకు ఒక నియోజకవర్గానికి ఏమి రాలేదు. కాణిపాక వస్తాడు, పోతా ఉంటాడు అంతవరకు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపిస్తారా? ముందు కూడా గెలిపించాం, ఇప్పుడు గెలిపిస్తాం.